హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతల కోవెల. మరొక మినీ వ్లాగ్‌తో అయితే మీ ముందుకొచ్చేసాను. ఇదైతే ఈరోజు బుధవారం రోజు నేను స్వామివారికైతే పూజ చేసుకున్నాను. ఈరోజు వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకొని ముడుపైతే కట్టుకున్నాననమాట. ఆహ్, మామూలుగా అయితే వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టుకునేది శనివారం కదా! మరి బుధవారం రోజు ముడుపు కట్టుకున్నా నేనని మీలో చాలామందికైతే డౌటొస్తుంది. అది కూడా మీకు చెప్తాను. లాస్ట్ సాటర్‌డే రోజు ముడుపు కట్టుకుందామని నేను మా వారనుకున్నాము. కానీ మా వారు లేరు. ఆయన బయటికి వెళ్ళాల్సొచ్చింది. సో, లాస్ట్ వీక్ అయితే కుదరలేదనమాట. సో, ఈరోజు ఆయన ఇంటి దగ్గరే ఉన్నారు. అందుకని ఆ బుధవారం రోజు ఇంకా ఆ విఘ్నేశ్వరుడు దయ కూడా ఉంటుంది అనని చెప్పి మంచిది అనుకున్నాము. ఇంకా ఆ వినాయకుడినైతే స్మరించుకొని స్వామివారికైతే ఈరోజు ముడుపైతే కట్టుకున్నాము ఆ వెంకన్న స్వామికి. ముడుపు కట్టేటప్పుడు మాత్రం నేను ఎలాంటి వీడియో అయితే షూట్ చేయలేదండి. ఎందుకంటే ఆల్రెడీ ఆ ప్రాసెస్ అదంతా తీయాలంటే ఇంకా వీడియో తీసుకుంటూ ఉంటే నాకు పూజకి లేట్ అయిపోతుంది అని చెప్పి నేను ముడుపు కట్టేటప్పుడు మాత్రం వీడియో తీయలేదు. ముడుపు అదంతా కట్టేసుకొని పూజ అంతా చేసిన తర్వాత మాత్రమే ఈ వీడియో షూట్ చేసుకున్నాను. స్వామివారినైతే ఒక కోరికైతే కోరుకొని మొక్కుకున్న తర్వాత ఈ ముడుపైతే కట్టుకున్నాము. ఆ కోరిక నెరవేరిన తర్వాత తిరుపతి వెళ్ళి ఆ స్వామివారికి ముడుపైతే అక్కడ చెల్లించుకుంటామనమాట. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. అదే ఈ స్వామివారికి సంబంధించిన ముడుపు విషయంలో నాకొక అనుభవం జరిగిందనమాట. అది ఈసారి నెక్స్ట్ సాటర్‌డే మినీ వ్లాగ్‌లో అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇక పూజ అవన్నీ అయిపోయేసరికి 10:30 అయిపోయింది. టిఫిన్ అవేమీ చేయకుండా పూజ చేసుకున్నాము. ముడుపు కట్టుకున్నామనమాట. సో, అందుకని ఇంకా ఒక్కసారే వంట చేసేసి ఇక భోజనం చేయొచ్చని చెప్పి నేనిక్కడ దోసకాయ పచ్చడైతే చేశాను. ఇక గోరుచిక్కుడుగాయ అయితే చేశాను. దాంట్లోకి కారం గూడా మిక్సీ పట్టి పెట్టాననమాట, కొబ్బరి కారం. ఇక ఇదేనండి ఈరోజు